హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? మేమైతే ఈరోజు అందరం కలిసి బయటికి పోతున్నాము. అందరూ అంటే ఎవరు అనుకోగలరు, నేను మా అక్క పిల్లలు అందరు కలిసి మేము బయటికి పోతున్నాం. ఏడికి పోతున్నాం మీరే చూడండి. యాక్చువల్లీ మేము వచ్చినాం ఈకో పార్క్కి. ఎందుకు వచ్చినామంటే మా పిల్లలకైతే 4 days హాలిడేస్ ఉండే. హాలిడే ఉంది కదా మమ్మీ, మాకు ఈకో పార్క్కి తీసుకెళ్ళవా మమ్మీ అని అడిగితే వాళ్ళకి ఎట్లయినా హాలిడే ఉంది, ఇంట్లో అంటే సతాయిస్తారు, అందుకోసం పోయేసొద్దామని వచ్చినాము. యాక్చువల్లీ వీళ్ళు రీల్స్లో చూసినారు, ఈడికి పోదామని ప్రాణం తింటే సరే పోదామని వచ్చేసినాం మేమైతే. ఇంకా ఇదైతే ఎంట్రన్స్లో ఇట్లా ఉంది, ఇది మొత్తం ఎంట్రన్స్ ఏరియా. ఇంకా సైడ్కి ఏమో లెఫ్ట్ సైడ్కి ఏమో మొత్తం పార్కింగ్ ఏరియా ఉంది, కొత్తగా కట్టించినారు, బాగుంది. మీరే వీడియో ఎందు దాకా చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో ఇది. యాక్చువల్లీ ఈడ ఎంట్రన్స్లో ఒక బోర్డు పెట్టినారు, నో కెమెరా అలౌ, నో వీడియో షూట్ అలౌస్ అని. కానీ మాత్రం అంత ఏం లేకుండే, వీడియోస్ తీయొద్దు అట్లా అని. అందరు తీస్తున్నారు, మేము కూడా తీసినాం. యాక్చువల్లీ ఈడ డుగ్గు మరీ నా గుంజి మమ్మీ చీజ్ చేయి హాయ్ చేయి అని చెప్తుంది. చోర్ చోర్ అబ్బిగిరా బేటీ, ఎవరి కోసం? నా కోసమా? థ్యాంక్ యూ బేటీరా. రాగానే మొత్తం కూల్ వచ్చినప్పుడు ఆటోలో ఫుల్ ఎండ గాలి. ఇక్కడే కూర్చున్నాం మనం కొంచెం సేపు. డుగ్గు రా. ఈడైతే నాకు డుగ్గు అంటుంది, మమ్మీ ఇద్దరం రన్నింగ్ చేద్దామని. మీరు అందరు అనుకోగలరు ఏమేం చిన్నపిల్లనా ఇట్లా ఉరుకుతుందని. నా పిల్లల కోసం నేను చిన్న పిల్లలు కూడా అయ్యి ఆడిపియాలని నాకు ఇష్టం. వాళ్ళ హ్యాపీనెస్సే మన హ్యాపీనెస్. మా రన్నింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళ రన్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము అందరం కలిసి అంతగానం ఎందుకు ఉరుకుతున్నామని అనుకోగలరు, ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది, మేమేమో నడవలేకపోతున్నాం. అందుకోసం మెల్లమెల్లగా ఇట్లా రన్నింగ్ కాంపిటీషన్ పెట్టి ఫైనల్లీ ఈడ దాకా అయితే రీచ్ అయిపోయినాం మేము. ఈడ రాగానే అంత మంచిగా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తే మేమైతే ఫోటోలకి వీడియోలకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయినాం. ఈడ ఏమో నాకు డుగ్గు ఫ్లవర్ ఇస్తుందామె. రాగానే అంటుంది, నేను ఇట్లా ఉరుక్కుంటూ వస్తా మమ్మీ, నువ్వు నాకు ఎత్తుకోవాలి అని. అంటే నేను నాకు వస్తలే. మేమైతే ఇట్లా రాగానే ఎంట్రన్స్లో ఫోటోలు వీడియోలు మంచిగా తీసుకున్నాం. మీరు కూడా వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా చూడు, ఈ చెట్టు ఎట్లా ఉంది కింద చూడు, బాగుంది కదా, ఇవి బాగున్నాయి. ఇవన్నీ రియలే, నేను ప్లాస్టిక్ అనుకున్నా. అటువి బాగున్నాయి. ఈడేమో ఎంట్రీ టికెట్స్ తీసుకోవాలని ఉంటుందేమో అని అనుకున్నాం మేము, కానీ ఎంట్రీ టికెట్స్ కాకుండా ఆన్లైన్ టికెట్ ఉండే. మేము స్కాన్ చేసి మా అందరి టికెట్స్ బుక్ చేసుకున్నాం. నాకైతే పెద్దవాళ్ళకేమో 100 ఉండే, 5 years బిలో వాళ్ళకేమో 50 rupees ఉండే. ఎంతగానో నిలబడాలి నాన్న. ఇక్కడ ఏంటి బోర్డు వాకా, నేను చేస్తా ఆగు. న్యూ ట్రెండ్. వస్తుంది దుగ్గు రా. చెప్పు హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈకో పార్క్కి వచ్చినాం. చెప్పు. ఇంకో పార్క్, ఈకో పార్క్ కాదు, ఇంకో పార్క్కి. చూపి వేసుకో, చెవులో పువ్వు అక్కు. పార్క్ పోదాం పార్క్కి. నా ఇక్కడ పోవాలి, ఇక్కడ నుంచి ఇట్లా పోవాలి. వెనుక చూడు, అట్లా పోవాలా? చెప్ప కదా. వావ్, ఎన్ని
డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఆడ. ఇది ఏం ఫ్లవరో మీరు కామెంట్లో చెప్పండి. మమ్మీ ఎందుకు కొట్లాడుతున్నారు చెప్పు. ఏమేం చిన్ను? ఏం పూలు కావాలి? ఏం చేస్తావు దీన్ని? ఏం చేస్తావు? ఇది కావాలా? ఏం చేస్తావు దీన్ని? వస్తానే లేదు ఇది. వాళ్ళు చూసి నీకు తిట్టాలంట. చూపి ఆడ చూపి చూపి. ఇది ఏ ఫ్లవరో ఏమో ఏం చెట్టో కామెంట్లో చెప్పని చెప్పు. ఇది ఏంటి కామెంట్లో చెప్పండి అని చెప్పు. మేమందరం కలిసి అయితే ఈడ బటర్ఫ్లై ఏరియా ఉంది బాగుందని అంటే మేమందరం కలిసి వెళ్ళినాం. కానీ ఎంత నడిచినా ఆ దారి మాత్రం ఎండ్ అవుతలే. నడిచి నడిచి మాకే యాస్ట్ వచ్చి మళ్ళీ వెనుకకు వచ్చేసినాం. వీళ్ళకి అడిగినాం ఇటు సైడ్ ఏముందంటే బటర్ఫ్లై ఏరియా ఉందని అంటే ఇంకా లాంగ్ నడవాలంట. అంత దూరం మేము నడవలేము, చిన్న చిన్న పిల్లలు ఉన్నారని మళ్ళీ మేము వెనుకకు వచ్చేసినాం. ఈడేమో ఊకే డుగ్గు ఈ ఫ్లవర్ తెంపి ఆ ఫ్లవర్ తెంపి ఏమో నాకు ఊకే దారంతా ఇస్తుంది. మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ ఐ లవ్ యూ అని. ఎల్లో. ఎవరి ఫేవరెట్ కలర్ అది? మమ్మీది. ఇదేమో చిన్న పిల్లలది ప్లే ఏరియా. మొత్తం అన్ని గేమ్స్ ఉన్నాయి, బాగున్నాయి. మేము ఏరియా తీసుకొద్దాం పా. బ్యాగ్ ఏడా? రావాలా? ఫస్ట్ ఆడు ఆడు. నేను ఈడ కూర్చుంటా. వద్దు ఆడు. గాయస్ టూ మచ్గా ఎండ ఉంది. ఎండలో ఏమో వీళ్ళు ఆడుతున్నారు చూడండి. లిషిత లిషిత అక్కు బాయ్. డుగ్గు ఇది నీకేమా? చూస్తే ఫుల్ అంటే టూ మచ్గా ఎండ ఉంది. చూస్తురా మా స్వెట్ ఎండలో. డుగ్గు ఆడవా? ఏం ఆడుతున్నారు చిన్నపిల్లలు? लो वेट हाई वेट. वेट लॉस वेट गेन. प्ले प्ले. ఆగు ఆగు డుగ్గు. నిషిత స్పీడ్ స్పీడ్ చేయి. ఆమె భయపడి దిగిపోతుంది. చెయ్యి. చిన్నపిల్లలు చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇంకా చాలా చిన్నపిల్ల అంటే ఈయనే చూడండి గాయస్. చిన్నపిల్లకి వీళ్ళందరూ ఊగుతున్నారు చిన్నపిల్లల్లాగా. చూడండి ఫ్రెండ్స్, అందరికన్నా చిన్నపిల్ల ఇప్పుడు దిగిపోయింది. హాయ్ చెప్పండి. రెండు చేతులు వదిలేసి చెప్పండి. వదిలేసి ఆడ అందరు పిల్లలు ఆడిన తర్వాత అలసిపోయి ఈడ మేమందరం అయితే కూర్చున్నాము. ఇది కూర్చోడానికి కాదు కానీ దీనిపైన ఫొటోస్ దిగితే మస్తు వచ్చినాయి. మీరు కూడా ఎప్పుడైనా ఈకో పార్క్ వెళ్తే కంపల్సరీ ఇక్కడ ఫొటోస్ దిగండి, చాలా మంచిగా వచ్చినాయి. మేమందరం అయితే ఈడ ఒక్కొక్క పోజ్ కొట్టి అందరం దిగినాం. మా అందరి ఫోటో మంచిగా వచ్చినాయి. ఇంకా మా పక్కన కాలేజ్ ఫ్రెండ్స్ ఉండే, వాళ్ళకి చూసి మా ఫ్రెండ్స్ గుర్తొచ్చినారు నాకైతే. ఈడేమో డుగ్గు ఫ్లవర్ తెచ్చి పెట్టింది కుటు అని. మా అందరిది ఫోటో దిగేది అయిపోయిన తర్వాత చూద్దామని అనుకుంటే ఈడేమో డుగ్గు సతాయిస్తుంది. నా కాళ్ళను వస్తున్నాయి మమ్మీ, కాళ్ళను వస్తున్నాయి అని అంటుంది. ఇంకా ఇంత ఎండ కొడుతుంది. ఇంకా ఆమె నడవడం అలసిపోయి ఒక సైడ్కి కూర్చుందామని వాళ్ళందరూ కూర్చున్నారు. నేనైతే ఈడ అన్ని వీడియోలో చూపిస్తున్నా, ఇది మా అక్క, ఇది మా పెద్ద అక్క అని. అవన్నీ కామెడీలో, సీరియస్ తీసుకోకండి. మేమైతే అందరం నడిచి ఫుల్ అలసిపోయినాం. ఇంకా ఏమేమి చేసినామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఫుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ.